కూలీ అండ్ వార్ 2 రెండు మూవీస్ కూడా మనకి రిలీజ్కి సిద్ధమయ్యాయి. ఆగస్ట్ 14న రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అవబోతున్నాయి. సో మరో 2 రోజుల్లో ఈ మూవీస్ యొక్క అవుట్కమ్ అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఇవి. వాటికున్న హైప్ని క్యాష్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అయితే భారీ లెవెల్లో రేట్లు అయితే పెంచారు. సో ఆ రేట్లు మనకి ఎంత చర్చనీయాంశంగా మారాయంటే మల్టీప్లెక్స్లు అండ్ సింగిల్ స్క్రీన్స్లో చాలా హెవీగా, అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా హెవీగా వచ్చాయన్నమాట. సో వార్ 2 మనకి రజనీకాంత్ గారి సైడ్ నుంచి కూలీ, అండ్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారి సైడ్ నుంచి వార్ 2 రెండు కూడా వస్తున్నాయి. అండ్ మల్టీప్లెక్స్లో ఒక్కొక్క దానికి 300 నుంచి 500 రూపీస్ వరకు మనకి టికెట్ పెంచడం కూలీకి, అండ్ వార్ 2కి అయితే డైరెక్ట్గా 413 రూపీస్ మనకి వితౌట్ ట్యాక్సెస్ మూవీకి పెట్టడం అనేది జరిగింది. సో దీని తర్వాత ఒక్కసారిగా సేమ్ రేట్లో, అంటే ఇప్పుడు కూలీ మూవీ ఉంది కదా, కూలీ మూవీ తమిళ్లో 200 ఆడ్ మనకి ప్రైజ్ ఉండి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 400 దగ్గర ప్రైజ్ ఉండడంతో చాలా హెవీగా కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ అవి రావడం, దాని తర్వాత మనకి ఈ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వాళ్ళందరి దగ్గర కూడా దీనికి ఆ సెగ అనేది, నిరసన అనేది తెలియజేస్తుంటే కంప్లీట్గా ట్రెండింగ్ అయిపోవడం, దాంతో ఒక్కసారిగా ఈ రేట్లన్నీ తగ్గించి మళ్ళీ నార్మల్ రేట్స్ పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూలీ అండ్ వార్ 2 రెండు మూవీస్ కూడా నార్మల్ రేట్లతో రిలీజ్ అవబోతున్నాయి. అండ్ దీనికి సంబంధించి మనకి టికెట్ రేట్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ప్రజెంట్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో తెలంగాణలో అయితే ఎలాంటి హైకు లేదని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఇంతవరకు మనకి ఏవైతే లెక్కలు ఉన్నాయో అన్నిటి కూడా మారుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటంటే మనకి వార్ 2 మూవీ ఆల్మోస్ట్ పుష్ప టూని బ్రేక్ చేసేలాగా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. బట్ దానికి పూర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ వల్ల వార్ 2 అయితే వెనకబడింది. కూలీ మనకి ఇప్పటికీ కూడా లీడింగ్ డామినేషన్లో ఉంది రెండు మూవీస్లోని. సో కూలీ హెవీ ఓపెనర్గా అయితే మనకి డే 1 రికార్డ్స్ అన్ని కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో కూలీకి కాంపిటీషన్ కింద వార్ 2 పెద్దగా నిలబడకపోవచ్చు. సో ఓవరాల్గా మనకి రిజల్ట్ బాగుంటే లాంగ్ రన్లో వార్ 2కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ డే రికార్డ్ మాత్రం ఖచ్చితంగా కూలీకి కొట్టే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మూవీ టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ముందు పెట్టిన రేట్కి రెండు సినిమాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం పీపుల్ రెండు మూవీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.